కాంబినేషన్ అలా పెట్టింది. మనం చేసిన పాయసం నచ్చలేదేమో డాడీ. అంటే పాయసం చేయడంలో మనం ఫెయిల్ అయ్యామా? అయినట్టే ఉంది డాడీ. అయ్యో, మనం వేరే స్వీట్ చేయవలసింది. మనకి ఇన్సల్ట్ తప్పదా? డోంట్ వరీ డాడీ, ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం పాస్ అవుతాం. ఎస్, సక్సెస్ కి ఫెయిల్యూర్ ఫస్ట్ స్టెప్ కదా. ఓకే. ఈ స్వీట్ మీరే చేశారా? అవును, మేమే చేసాం. నిజం చెప్పండి. నిజమేనండి, ఫోన్లో కొన్ని ఫుడ్ వీడియోస్ చూసి చేసాం. అంటే ఫస్ట్ టైం చేశారా? ఫస్ట్ టైం కాబట్టే ఇలా ఉంది. నెక్స్ట్ టైం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ వేరే లెవెల్లో ఇప్పుడే ఉంది బన్నీ. ఏమంటున్నారండి? పాయసం అద్భుతంగా చేశారండి. స్మెల్ కి స్మెల్, టేస్ట్ కి టేస్ట్ అమృతంలా ఉంది. నేను కూడా ఇంత బాగా చేయలేనేమో. మీరు నిజంగా చెప్తున్నారా? ప్రామిస్ అండి, పాయసం చాలా 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 బాగుంది. మరి ఇందాక ఫేస్ ఆముదం తగినట్టు పెట్టు. ఆముదం తాగినట్టు కాదు బన్నీ, షాక్ అయ్యాను. అయితే మేము సక్సెస్ అయ్యామన్నమాట. అవును డాడీ, మనకు 100 out of 100 వచ్చాయి. అవును, ఈ పాయసాన్ని మీరు టేస్ట్ చేయలేదా? లేదు, ఫస్ట్ మీరే టేస్ట్ చేయాలని మీకే ఇచ్చాం. అవునా? ఒక్కసారి తిని చూడండి, మీరెంత బాగా చేశారో మీకే తెలుస్తుంది. బన్నీ, నువ్వు టేస్ట్ చేయి. పాయసం రియల్లీ ఆసమ్, అద్భుతంగా ఉంది. కంగ్రాట్స్ డాడీ. థ్యాంక్ యూ బన్నీ. ఏంటండి అలా ఉన్నారు? సారీ అండి. ఎందుకు? అది నేను తిన్న స్పూన్తో మీకు సారీ అండి. ఐఎమ్ వెరీ సారీ. నో 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 సారీ అండి, మనం వైఫ్ అండ్ హస్బెండ్. మీరు ఎంగిల్ చేసిన స్పూన్తో నేను తినొచ్చు. నేను తిన్న స్పూన్తో మీరు తినరా? చెప్పండి. నేను తినడం వేరు, మీరు తినడం వేరు. మీరు నేను వేరు కాదండి, వీఆర్ వన్. మనం ఒక్కటే. You said well డాడీ. మీరు మమ్మీ ఇద్దరు కాదు, ఒకరు. మమ్మీ ఇప్పుడు ఒప్పుకుంటావా డాడీ బెస్ట్ హస్బెండ్ అని? ఇప్పుడేంటి బన్నీ, ఎప్పుడో తెలుసు నాకు. మరి ఇప్పుడు ఎందుకు టెస్ట్ పెట్టావు? నేనేం టెస్ట్ పెట్టలేదు. మరి పాయసం టెస్ట్ పెట్టావుగా? మీ డాడీయే చేశారు, నాకేం సంబంధం లేదు. ఈ మమ్మీలో పెద్ద కిలాడీ డాడీ. ఏమీ తెలియనట్టుంటారు, అన్నీ తెలుసుకుంటారు. బన్నీ, బన్నీ. థ్యాంక్ యూ వసు గారు, నా వంట మీకు నచ్చింది. అయితే అప్పుడప్పుడు నేను కిచెన్కి లీవ్ పెట్టొచ్చన్నమాట. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు నచ్చింది.
జయంతి, ఏంటండి? ఇప్పుడు నీ కాళ్ళు నొప్పులు తగ్గాయా? పూర్తిగా తగ్గిపోయిందండి. వసు చేతి మహత్యంతో నీ నొప్పులు మంత్రం వేసినట్టు మాయమైపోయాయి. ఇప్పటికైనా నమ్ముతావా జయంతి, వసు మనసు చెయ్యి చాలా మంచివని? అత్తాకోడళ్ళంటే ఏదో జాతి వైరం ఉన్న బద్ధ శత్రువులని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు అని నువ్వు పావన విషయంలో నిరూపించావు. కోడల్ని నీ కూతురులా చూసుకున్నావు. అదే నువ్వు వసు విషయంలో మరోలా ఆలోచించావు. అత్తయ్యలా ప్రవర్తించి నిందించావు, తిట్టావు. కానీ వసు అవేవీ మనసులో పెట్టుకోలేదు, నిన్ను సాధించనూ లేదు. నువ్వు తన అమ్మవనుకొని నీకు సేవలు చేసింది. వసు అంటే అది జయంతి. నీకిదివరకే చెప్పాను, ఒక్కోసారి మన కళ్ళు చెవులు అంతెందుకు, మన మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది. మన ఆలోచనలు పెడదారి పట్టిస్తాయి. మంచివాళ్లను కూడా అపార్థం చేసుకుంటాం. అలాంటి తప్పు నువ్వు వసు విషయంలో చేశావు. రోజు నువ్వు చూస్తున్నది వేరు, జరుగుతున్నది వేరు. వసు అభిని నిర్లక్ష్యం చేయడం లేదు, చక్కగా చూసుకుంటోంది. అభికి ఎలాంటి ఇబ్బంది కలిగించట్లేదు. పిల్లలతో తల్లిగా, అభితో భార్యగా నడుచుకుంటోంది. ఇకనైనా నీ మంచి మనసుతో వసుని చూడు. అప్పుడు నీకే వసు గొప్పతనం అర్థమవుతుంది. నువ్వు పావని ఎంత మంచివారో వసు కూడా అంతే మంచిది జయంతి. మీ ఇద్దరూ మునుపటిలా సంతోషంగా కలిసిమెలిసుంటే చూడాలనుంది. రేపటి నుంచి అలాంటి అందమైన ఆనందమైన దృశ్యాన్ని నేను చూడొచ్చా? నాకు తెలుసు జయంతి, నువ్వు నా మాట ఎప్పుడూ కాదనవు. వసుని కూడా పావనిలా ఆదరిస్తావు. తనతో అత్తలా కాకుండా అమ్మలా నడుచుకుంటావు. రేపటినుంచి ఈ ఇంట్లో నీ అరుపులు కోపాలు ఉండవు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలే ఉంటాయి. అంతే కదా? ఇప్పుడు నాకు కొండంత భారం దిగిపోయినట్టు మనసంతా తేలికగా సంతోషంగా ఉంది జయంతి. చాలా ఆనందంగా ఉంది. ఏంటే ఇలా వచ్చేసావేంటి? పక్కకి రాక అక్కడే ఉండి మావయ్య గారు చేస్తున్న ఆ వసు అక్క భజన వింటూ తరించమంటారా? ఎంతో కష్టపడి అత్తయ్యకు వసు అక్క మధ్య నిప్పు రాజేశావు. ఇద్దరి మధ్యన గొడవలు పెంచావు. వసు అక్కను నెగటివ్ చేశాం. ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోయింది. అత్తయ్య కాలు పట్టుకోగానే వసు అక్క మంచిదైపోయింది. అత్తయ్య పాజిటివ్ గా మారిపోయింది. అలా అని మీ అత్తయ్య అందా? మావయ్య గారు వసు అక్క మంచితనం గురించి అత్తయ్యకు నూరి పోస్తున్నారు కదా. అత్తయ్య గారు కామ్గా ఉండిపోయారు కదా. దాని అర్థం ఏంటి? అత్తయ్యకు వసు అక్కపై కోపం పోయినట్టే కదా. మావయ్య గారు అన్నట్టు రేపటి నుంచి అత్తయ్య వసు అక్క పాలు నీళ్ళలా కలిసిపోతారు కదా. ఓసే పిచ్చిదానా, నీకంతే అర్థమైందా? మీకేం అర్థమైంది? మీ అత్తయ్య వసు పట్ల పూర్తిగా పాజిటివ్గా మారిపోలేదు. తనలో ఏదో మూల వసుపై ఇంకా అనుమానం ఉంది. అలా అని కూడా అత్తయ్య చెప్పలేదుగా. మీ మావయ్య మాటల్ని మీ అత్తయ్య సమర్థించడం లేదు, ఖండించడం లేదు. అంటే దాని అర్థం తను వసు పట్ల సగం సంతృప్తిగా, సగం అసంతృప్తిగా ఉంది అని.
నిప్పు పూర్తిగా ఆరిపోతే పొగ రాజేయటం కష్టమే. ఇంకా మిగిలి ఉన్న నిప్పుతో మంటని రాజేయటం ఎంతసేపే. రేపు ఏదో అద్భుతం జరుగుతుందని మీ మావయ్య ఆశిస్తున్నాడు. హ, అలాంటి అద్భుతం ఏమీ జరగకుండా నేను అణిచివేస్తాగా. అందుకేగా నేనున్నది. ఏం చేయబోతున్నారు? తినబోతూ రుచి అడగటం ఎందుకే? రేపు నువ్వే చూస్తావుగా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే వదిన నమస్తే గారు. అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నాం అన్నయ్య గారు. చాలా రోజుల తర్వాత వచ్చారు, కూర్చోండి. వసు, సరస్వతి గారు వాళ్ళ చెల్లెలు వచ్చారు. కాఫీ తీసుకురా. తెస్తున్నానత్తయ్య. ఎవరక్క వాళ్ళు? అత్తయ్య గారి ఫ్రెండ్స్ ఈ కాలనీలోనే ఉంటారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం కానీ వీలు పడట్లేదు. మా అబ్బాయికి పెళ్లి చేయకముందైనా వీలుండేది, కోడలొచ్చాక అది కూడా కుదరట్లేదు. అదేంటమ్మా, కోడలొచ్చాక పని తగ్గాలి గాని బిజీ అవ్వడం ఏంటి? మీలా అందరికీ మంచి కోడళ్ళు వస్తారా అన్నయ్య? మా వదిన మంచిది కాబట్టి మా వదినకి మంచి కోడళ్ళు వచ్చారు. బాగున్నారండి? బాగున్నానమ్మా. లక్షణంగా ఉన్నావమ్మా. ఎవరి శాల్తీలు? వదిన, మీ ఇద్దరి కోడళ్ళు ఒకెత్తు, ఈ వసు ఒకెత్తు. అవును వదిన, కాలనీలో అందరూ వసు గురించే అనుకుంటున్నారు. వసు లాంటి మంచి కోడలు రావాలంటే అత్తలు ఏ జన్మలోనూ తపస్సు చేసి ఉండాలంట. సాక్షాత్తు మహాలక్ష్మీదేవినే కోడలుగా తెచ్చుకున్నారని మీ అదృష్టానికి కాలనీలో అందరూ అసూయపడుతున్నారు వదినా. ఓ గాడ్, మార్నింగ్ ఈ బస్సు ఒక భజన ఏంటి? భరించలేకపోతున్నాను. మీరు అదృష్టవంతులు కాకపోతే పందెంలో గెలిచిన 7 వారాల నగలు వసు ఎందుకు ఇస్తుంది చెప్పొదినా? పైగా ఈ కాలంలో గ్రాము బంగారం కూడా ఏ ఆడపిల్ల వదులుకోదు. అలాంటిది ఏకంగా 7 వారాల నగలు ఇచ్చేసిందంటే ఎంత మంచి మనసు అయి ఉండాలి. ఏంటమ్మా, ఈ విషయం మీకెలా తెలుసు? కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఇలాగే చెప్పుకుంటున్నారా, లేక మా వదిన బలవంతంగా కోడల దగ్గర నగలు లాక్కుందని చెప్పుకుంటున్నారా? కొందరు అలానూ అనుకుంటున్నారు, కొందరు ఇలానూ అనుకుంటున్నారు. నరం లేని నాలుకలు ఏవైనా మాట్లాడుకుంటాయి. అనే నాలుకలకి నరం లేదు సరే అన్నయ్య. ఆ ఆడంగులకి ఈ విషయం గురించి చెప్పిన నాలుక ఎవరంటా అని. ఏమోనమ్మా, ఈ వసునే చెప్పిందని కొందరు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? వసు ఇల్లు వదిలి బయటికెళ్ళదు. అలాంటిది తనెలా చెప్తుంది? అయినా అలా ఎందుకు చెప్తుంది? నిప్పులేందే పొగ రాదు కదన్నయ్యా.
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతేనే ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా. నేనెవరికి ఏం చెప్పలేదు పిన్ని గారు. నువ్వే చెప్పావని ఆ కమలమ్మ నాతో చెప్పింది వసు. ఆ కమలమ్మ ఎవరనేది నాకు తెలియదండి. అంటే ఎవరో తెలియకుండానే మీ అత్తయ్య నీ నగలు కాజేసిందని చెప్పావా వసు? ఏమంటున్నారు పిన్ని? అత్తయ్య గారి గురించి నేనెందుకు చెడుగా చెప్తాను? మరి వీళ్ళు అబద్ధాలు చెప్తారా? వీళ్ళెవరో తెలుసా? 20 సంవత్సరాలుగా మీ అత్తయ్యకి నమ్మకమైన స్నేహితులు. ట్విస్ట్ అదిరిపోయింది. వసు అక్కకి ఇక తిట్లే తిట్లు. చూడండి, మా వసు అలా చెప్పిందని మీతో ఎవరైనా చెప్పారా? చెప్పకపోతే వీళ్ళకెలా తెలుస్తుందన్నయ్య? మీరు ఆగండి అత్తయ్య. ఏమండి, వసు అలా చెప్పిందని మీతో ఎవరు చెప్పారు? వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నాం అభి. ఆ వాళ్ళు వీళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకులే అభి? అయినా ఇవన్నీ మాకెందుకులే వదినా. ఏదో నిన్ను చూడాలని వచ్చాం, వెళ్తున్నాం. ఉంటాం అన్నయ్య గారు. వస్తాం వదినా. వసు అక్కని భలే ఇరికించేసావే. ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య, నేనెవరికి నగల విషయం చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే అక్కడెక్కడో ఊళ్ళో జరిగిన విషయం ఇక్కడ కాలనీలో ఎలా తెలుస్తుందమ్మా? వసు అలాంటిది కాదత్తయ్య. అనవసరంగా తన మీద నిందలు వేయకండి. తను నీ భార్య కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది. మీ అమ్మ ఎంత మంచిదో నీకు తెలియదా? అలాంటి మనిషి కోడలి నగలను కాజేసిందని కాలనీలో అందరూ అనుకుంటుంటే ఎలా ఉంటుంది? భార్యని బాగానే వెనకేసుకొస్తున్నావు అభి. నిన్న మీ అమ్మ కాలు నొప్పికి మందు రాసింది. ఈ రోజు కాలనీ వాళ్ళ ముందు పరువు తీసింది. నీ భార్య ఏమైనా చేస్తుంది. ఆపండి అత్తయ్య.